హాయ్ అండి. నేను మీ నవీనాని. ఏంటక్కా ఎప్పుడు చూసినా కూడా ఎక్కడ వెళ్ళినా వీడియో సగం సగం తీస్తావు. పూర్తిగా తీయాలని అస్సలకి తెలీదా? లేకపోతే రాదా? తీయడం ఇష్టం లేదా? మీ క్వెషన్స్ మీకున్నాయో లేవో కానీ మీరు అడుగుతారేమో అన్న భయం నాకైతే ఉందండి. ఎందుకంటే అసలు వీడియో తీద్దామన్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డంకి వస్తూనే ఉంది. ఈ రోజైతే వీడియో తీద్దామని చెప్పేసి గుళ్ళో అయితే స్టార్ట్ చేసి ఫోన్ మా బాబుకి ఇచ్చానండి. పాపం వాడికి తీయడం వల్ల కాలేదు. ఎందుకంటే బాగా చిన్నపిల్లోడు కదా! వాడికి తీయడం అంత ఘనంగా రాలేదు. తీయాలి అని చాలా ట్రై చేశాడు. కానీ జనం ఎక్కువగా ఉండడం వల్ల వాడి వల్ల అస్సలు కాలేదు. ఇక సరే ఆఫ్ చేసేయమ్మా అంత కష్టపడమాకని చెప్పాను. ఇక వాడైతే పాపం ఆఫ్ చేసేసారనమాట. ఇదంతా సరే గనక మీ వారు ఉన్నారు కదా! ఆయన చేత తీయించుకోవచ్చు కదా! ఇంత ఇబ్బంది పడ్డం ఎందుకంటారా? మా వారు అసలు ఆ స్వామిని తీయమంటే మామూలుగా ఉండదండి. అస్సలకి తీయరనమాట. నీ వీడియోస్ ఏందో నువ్వు చేసుకో కానీ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నన్ను తీయమనొద్దు, నన్ను షూట్ చేయొద్దు అంటారు. ఇలా ఉండిద్దనమాట. షూట్ చేస్తే పర్లేదు కానీ వీడియో తీయమంటేనే వస్తది అసలైన తిప్పలు. అసలు వీడియో ఫోన్ పట్టుకోవాలన్నా ఆయన వల్ల కాదు. బయట కానీ ఇంట్లో కానీ ఏదో నువ్వే ట్రైపాడ్ పెట్టుకొని తీసుకో, లేకపోతే పిల్లలకి ఇచ్చుకొని తీపిచ్చుకో అంతే కానీ నాకైతే తీయమని చెప్పొద్దని చెప్పేసి చెప్తారనమాట. నేను అలా అన్న ప్రతిసారి ఒకటి ఆలోచిస్తానండి. మా పిల్లలు ఎంత వాళ్ళ వీడియో షూట్ చేస్తారా? ఏదో షూట్ చేసినా కూడా పాపం వాళ్ళకి వణికిపోద్ది కదా చెయ్యి. అంత ఘనంగా షూట్ చేయగలరా అని చెప్పేసి నన్ను నేనే ఫస్ట్ క్వశ్చన్ చేసుకుంటాను. తర్వాత ఆయన్ని తీయమనే ఆలోచన అయితే మానుకుంటాననమాట. ఇలా మీ ఇంట్లో కూడా ఉన్నారా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే వీడియోస్ కోసం కాదు. ఎక్కడైనా ఇలా బిడియంగా కాస్త బద్ధకంగా ఉంటారా? బద్ధకం అన్నానంటే ఇప్పుడు మా స్వామికి కోపం వచ్చేసిద్ది. నేను బద్ధకం అన్నానని చెప్పేసి. ఎందుకంటే అస్సలకి తీయరండి. చాలా సిట్యుయేషన్‌లో నాకైతే కోపం వచ్చిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. మామూలుగా షూట్ చెయ్యి, నన్ను షూట్ చేయకపోయినా గుడిని షూట్ చేయి అలా అన్నా కూడా అస్సలకి చేయరు. ఎందుకో ఏమో నాకైతే తెలీదు. ఇక ఆ రీజన్ ఆయనకే తెలియాలి. ఇక ఇలా అయితే మన యూట్యూబ్ ఛానల్ పైకొచ్చేసినట్టే స్వామి అనిపిచ్చిద్ది. ఇక ఇక్కడైతే పొంగల్ కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది.